ప్రముఖ యూట్యూబర్ నందూస్ వరల్డ్ ఛానల్ నిర్వాహకురాలు రమానందన దంపతులపై ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం స్టేషన్లో కేసు నమోదైంది. తనను మోసగించారని గతేడాది నవంబర్లో ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు కట్టారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డెస్టినీ కన్సల్టెన్సీ పేరిట ఉద్యోగాలు ఇప్పిస్తామని, వీసా రెన్యువల్ చేయిస్తామని పలువురు నుంచి వీరు పెద్ద మొత్తంలో వసూలు చేసి ముఖం చాటేసినట్లు ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు. గుంటూరుకు చెందిన జాగర్లముడి మధుకర్, అన్నే రమానందన దంపతులు యూకేలో స్థిరపడ్డారు. నందూస్ వరల్డ్ పేరుతో రమానందన యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ ఫ్యామిలీ వ్లాగ్స్ చేస్తుంటారు. వీరు గుంటూరు, విజయవాడ, హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో డెస్టినీ కన్సల్టెన్సీ ఏర్పాటు చేశారని పోలీసులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొత్తూరుకు చెందిన శివక్రాంతి కుమార్ తన భార్య వీసా కోసం మధుకర్ను సంప్రదించారని పోలీసులు తెలిపారు. గుంటూరులోని డెస్టినీ కన్సల్టెన్సీ కార్యాలయాన్ని సంప్రదిస్తే పని అయిపోతుందని మధుకర్ శివక్రాంతి కుమార్కు చెప్పారన్నారు. 2023లో మధుకర్ సూచించిన ఖాతాకు శివక్రాంతి కుమార్ 15 లక్షలు బదిలీ చేశారన్నారు. ఎంతకు పని కాకపోవడంతో గతేడాది నవంబర్లో శివక్రాంతి కుమార్ కేసు పెట్టినట్లు తెలిపారు. A1గా మధుకర్, A2గా రమానందన, A3గా మధుకర్ తండ్రి మోహన్ రావులను FIRలో చేర్చినట్లు పోలీసులు వెల్లడించారు. మామిలిపల్లి శివకాంతి కుమార్ అని అతను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇతను యూకేలో ఉన్నప్పుడు వీసా గడువైపోతుందని చెప్పి డెస్టినీ కన్సల్టెన్సీ అనే ద్వారా వీసాని రెన్యువల్ చేయించుకుందామనే ఆలోచనతో వాళ్ళని సంప్రదించిన తర్వాత ఇండియాకి వెళ్ళిపోయి అక్కడ మా బ్రాంచ్ నుండి కలిసి అక్కడ అమౌంట్ మీరు పే చేస్తే మీకు ఇక్కడ వీసా ప్రాసెస్ చేస్తామని చెప్పడం ద్వారా ఆ కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అతని అమౌంట్ పంపించిన వాళ్ళకి అకౌంట్ ద్వారా జరిగింది. కొన్ని రోజుల తర్వాత అతను పంపించిన అమౌంట్ కానీ ఇటువంటి వీసాలు కానీ రాకపోవడం ఫేక్ అని తెలిసి 10 నిమిషాలు సంప్రదించినా కూడా అమౌంట్ అనేది రాకపోయేసరికి మన పోలీస్ స్టేషన్కి అతను ఆధారాలు తీసుకుని మనకి రావడం జరిగింది. దానికి సంబంధించి ఎవరైతే ఇతన్ని మోసపరిచారో వాళ్ళ మీద క్రైమ్ నెంబర్ 515/25 కింద కేసు నమోదు చేయడం జరిగింది. డిస్టిన్స్ కన్సల్టెన్సీ డైరెక్టర్ అని జాగర్లముడి మధుకర్, అదేవిధంగా వాళ్ళ మిస్సెస్ రమానందన్, అదేవిధంగా ఇక్కడ గుంటూరులో ఉన్న నాన్నగారు చూసుకున్నారు. వీరి ముగ్గురు మీద అతను కంప్లైంట్ చేయడం జరిగింది. ముగ్గురు మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఏపీ, తెలంగాణతో పాటు గుజరాత్, రాజస్థాన్, బీహార్ తదితర రాష్ట్రాలకు చెందిన పలువురు బాధితులు ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ అవుతుందని పోలీసులు తెలిపారు. వీటిపై ఫిర్యాదులు ఇంకా అందలేదన్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారణ జరుపుతామని తెలిపారు. అటు సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలపై యూట్యూబర్ రమానందన ఆమె ఛానల్లో వివరణ ఇచ్చారు. తమ కుటుంబం గురించి కొందరు వ్యక్తిగత కక్షతో అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. వారిపై యూకేలో చట్టపరంగా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇండియాలో తమకు ఎలాంటి కంపెనీలు లేవన్నారు. తమ పేర్లు చెప్పి సొమ్ములు వసూలు చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.